తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే ద్వితీయ స్థానం అంటే వాక్ స్థానంలో శుక్రుడు మరియు లగ్నాధిపతి అయిన శని మరియు కుజుడు గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. ఖచ్చితంగా మాట్లాడి మీ వ్యవహార ధోరణిని మార్చుకోవాలి. తద్వారా మాత్రమే ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు అనేది తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా తృతీయ స్థానంలో రవిరాహు బుధులు సంచరిస్తున్న క్రమంలో తోడబుట్టిన వారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం కలుగుతుంది. చతుర్థ స్థానంలో తృతీయాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఉన్నతమైన మార్కులు సాధిస్తారు. చదివినట్టు గొప్పగా పరీక్షల్లో ఉత్తీర్ణత పొందేలా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. షష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. అష్టమంలోకి మారుతున్న చంద్రుని కారణంగా వారం చివరిలో కొంత అనారోగ్య పరిస్థితులకు దారితీసేందుకు అవకాశం కలదు. భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం చేత నూతన ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి శుభవార్తలు వినే అవకాశం కలదు. ప్రత్యేకించి అన్ని రకాల గ్రహాలు రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్నప్పటికీ వారం చివరిలో శుభ ఫలితాలు పొందడానికి ఈ యొక్క రాశి వారు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న శని భగవంతుడికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. ప్రత్యేకంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. తత్కారణంగా తల్లిగారితో ఏ సందర్భంలో కూడా ఎదురుపడకూడదు. అదేవిధంగా తల్లిగారిని గౌరవించాలి, తల్లిగారితో చక్కగా వ్యవహరించాలి అనేది తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.